ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్ లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లు తెలుస్తుంది. మరి ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆయన నిన్న కూడా విడివిడిగా వామపక్ష నేతలతోటి భేటీ అయ్యారు. ఈ రోజు కూడా మరోసారి వాళ్ళని చర్చలకు ఆహ్వానించారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారు. సిపిఐ నుంచి ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు కూడా విడివిడిగానే పవన్ కళ్యాణ్ వారితో చర్చిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఒకటే కోరుకుంటున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిన్ననే కోరాయి. ఈ రోజు కూడా మరోసారి అదే కోరే అవకాశం అయితే ఉంది. అలానే మొత్తంగా 26 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటితో పాటు 4 పార్లమెంట్ స్థానాలను వామపక్ష నేతలు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం 18 అసెంబ్లీ స్థానాలను 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ రోజు జరిగే చర్చల్లో ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా కూడా ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలకు సీట్ల సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే ఈరోజు ఆయన బీఎస్పీ నేతతోటి భేటీ అయ్యారు. బీఎస్పీకి సంబంధించి ఏపీలో 3 పార్లమెంట్ స్థానాలను 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. 3 పార్లమెంట్ స్థానాలను చూస్తే చిత్తూరు, తిరుపతి, బాపట్ల ఈ 3 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు. ఇక 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి త్వరలోనే అవి ఎక్కడ కేటాయించినాయి అన్నది ఆయన చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిపిఐ, సిపిఎం నేతలతోటి ఆయన సమావేశమయ్యారు కాబట్టి ఈ చర్చల్లో వచ్చే సానుకూల అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని అటు బీఎస్పీకి ఎక్కడ 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలి, వీళ్ళు అడుగుతున్న 26 అసెంబ్లీ స్థానాలను ఎక్కడ కేటాయించాలన్నది ఆయన ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ తర్వాతనే వీరికి సంబంధించిన అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఏవైతే శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఉంటాయో వాటికి జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపనున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. కాబట్టి జంపు జిలానీలకు అవకాశం లేకుండా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఉన్నత విలువలు, వ్యక్తిత్వం, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం కలిగి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇందులో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రకంగా ఆయన ముందుకైతే వెళ్తున్నారు. ఈరోజు ఆయన మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీఎస్పీతో పొత్తులు ముగిశాక ఆయన స్వయంగా మీడియాకి పొత్తుల వివరాలను, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వివరాలను స్వయంగా పంచుకున్నారు. వామపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. కాబట్టి ఈ భేటీ ముగిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళు అడుగుతున్నట్టుగా కనుక 26 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలను ఇచ్చినట్లయితే మిగిలిన స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికీ జనసేన పార్టీ తరఫున కూడా పోటీ చేసేందుకు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించబోయే సెకండ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో తమ పేర్లు ఉంటాయా లేదన్న ఆందోళన అయితే వారిలో నెలకొని ఉంది. వాళ్ళు నిన్నంతా కూడా ఇక్కడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేవలం ఏలూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పెంటపాటి పుల్లారావు పేరుని ఆయన ప్రకటించారు. అంటే మొత్తంగా చూస్తే 5 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటి వరకు ప్రకటించారు. అందులో విశాఖపట్నంకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మారారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఇటు బీఎస్పీకి సంబంధించి చిత్తూరు, బాపట్ల, తిరుపతి పార్లమెంట్ స్థానాలను ప్రకటించారు. కాబట్టి మిగిలిన 25లో మిగిలిన స్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం ఈ వామపక్ష నేతలతో ఆయన భేటీ ముగిసిన తర్వాత ఆ సీట్ల సర్దుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాకి వెల్లడించబోతున్నారు. ఇక వచ్చే నెల అంటే 3వ తారీఖున అమలాపురంలో, అలానే 4న ఇటు తిరుపతి, హైదరాబాద్లో మాయావతితోటి బహిరంగ సభలను నిర్వహించేందుకు ఇప్పటికే ఆ తేదీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేశారు. ఆ 3, 4 తారీఖుల్లో మాయావతి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటించబోతున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీఎస్పీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఈ కూటమి యొక్క పొత్తు ఏంటి అన్నది కూడా మాయావతి కూడా ఇక్కడ ప్రచార సభల్లో తన
వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని వినిపించబోతున్నారు. ఇప్పటి వరకు చూసినట్లయితే బీఎస్పీతో జనసేన పొత్తు అన్నది లాభిస్తుంది అన్నట్టుగా జన సైనికులు చెప్తున్నారు. అలానే సిపిఐ సిపిఎం నేతలతో పాటు బీఎస్పీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. బీఎస్పీ నేతలు వాళ్ళు అడిగినన్ని సీట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి కేటాయించారు. 3 పార్లమెంట్ స్థానాలు అడిగితే 3 పార్లమెంట్ స్థానాలకు ఓకే చెప్పారు. అలానే 21 అసెంబ్లీ స్థానాలను అడిగితే 21 అసెంబ్లీ స్థానాలకు కూడా జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలానే ఇప్పుడు వామపక్ష నేతలకు కూడా కోరుతున్న 26 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆయన దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఒకవేళ అన్ని ఇవ్వకపోయినా కూడా కొద్దిగా తగ్గించి వారిని సంతృప్తి పరిచే విధంగానే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్టుగా మనకైతే ఒక వార్త అందింది. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో జాయిన్ అవుతారన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఆయన అక్కడి నుంచి ఆయన తన స్వగృహం నుంచి బయలుదేరి విజయవాడకు వస్తున్నారన్నట్టుగా అయితే బయట అయితే ప్రచారం జరుగుతుంది. ఆయన ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడో అయినా ఈ జనసేన పార్టీలో చేరే ఛాన్స్ ఉంది అన్నట్టుగా అయితే జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది ఎంతవరకు వాస్తవమో కానీ ఇక్కడ జన సైనికుల్లో మాత్రం కొంత ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. వాళ్ళంతా కూడా 99 టీవీతో పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మంచి టైంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైతే జంప్ జిల్లాలో ఉన్నారో వారిపైన సర్జికల్ స్ట్రైక్ కింద ఈ జేడీ లక్ష్మీనారాయణని తీసుకోవడం, అలానే ఇటు ముద్రగడ మిగిలిన లోక్సత్తాకి సంబంధించిన ఎవరైతే లోక్సత్తా నాయకులు ఉన్నారో జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, టి పద్మనాభయ్య వీళ్ళంతా కూడా జనసేన పార్టీలోకి వస్తారన్నట్టుగా జన సైనికులు అయితే చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందో మనం అయితే వేచి చూడాలి. ఈ రకంగా జనసేన అధినేత ఎన్నికల ముందు ఎవరైతే భావజాలం బలంగా ఉన్న వాళ్ళు ఉంటారో, ఆశయాలు కలిగి ఉంటారో వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తూ తన ప్రత్యేక శైలిని తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ మాత్రం ఈసారి బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిసి కూటమిగా ఏర్పడింది కాబట్టి ఈ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందన్నట్టుగా జనసేన నేతలు చెప్తున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.